అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ షో ఆర్గనైజ్ చేస్తున్న ఎస్బీఐ టీంకి, దాన్ని నాయకత్వం వహిస్తున్న సిజిఎం రాజేష్ కుమార్ గారికి, మంజు శర్మ గారికి, అండ్ చంద్రకాంత్ భారత్ గారికి, రవికుమార్ శర్మ గారికి, ఆల్ ద టీమ్, బాలానంద్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్బీఐ. ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీ షో వచ్చినప్పుడు కూడా ఒక కొత్త అనుభూతి ఉంటుందన్నమాట. క్రెడా హైదరాబాద్ మీ అందరికి కూడా తెలుసు, వి ఆల్వేస్ నో ప్రాపర్టీ షోస్ అనేది చేస్తుంటాము. చేసిన అది ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా వి ఆల్వేస్ నో వాంట్ టు కన్వే సంథింగ్, ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది అది నుంచి అందిపుచ్చుకొని మేము తీసుకునే ఇనిషియేటివ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎస్బీఐ టీం ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీ షోస్ ఆర్గనైజ్ చేసినప్పుడు వి ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. ఎందుకనంటే ఇట్స్ లైక్ అందరం కలిసి చేసినప్పుడే ఒక సమైక్యంగా అందరం కలిసి చేస్తేనే దేర్ విల్ బి సక్సెస్ అనమాట. సో దిస్ ఈవెంట్ టుడే ఈవెన్ ఎందుకనంటే దాదాపుగా 90% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ అవర్ బిల్డర్స్. అందరు కూడా ఇక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేసినప్పుడు మార్కెట్ సెంటిమెంట్స్ ఇంప్రూవ్ అయినప్పుడు వీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ వీఆర్ ప్రౌడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ గ్రోత్ అండ్ ఈవెన్ పర్టికులర్గా చెప్పాలంటే హైదరాబాద్ గ్రోత్ కింద. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో సందర్భంగా కొన్ని మనం చెప్పుకోవాల్సిన, షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనము ఎప్పుడు కూడా చూస్తుంటాం వాట్ ద హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షో అని అంటే వై ఏ పర్సన్ హ్యాస్ టు బై ఏ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. సో దానికి కారణాలు ఏంటి అనేది ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా సహాయ సహకారాలతోటి మనం అందరం కూడా చెప్పాలంటే టైం టు టైం హైదరాబాద్ని నిర్మాణ రంగాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకొచ్చున్నాము. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఇంకా కూడా ముందు మనము హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ లోపల పెంచే విధంగా చేసినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద స్టేట్ గ్రోత్ ఆల్సో. సో ఇక్కడ చేసే విధంగా లోపల వచ్చినప్పుడు టైంలో ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రంలో మన పర్టికులర్గా చెప్పాలనంటే ఈవెన్ కంబైన్డ్ ఏపీ ఉన్నా కూడా తర్వాత తెలంగాణ సపరేట్గా ఫార్మేషన్ అయినాక కూడా హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ నో ఇట్స్ అ డిఫరెంట్ వే ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ అండ్ ఎలివేటెడ్ అండ్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ గ్లోబల్ సిటీ. సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనము ఈ పర్టికులర్ టైం లోపల కొంత వింటుంటాం. ఎందుకంటే సమ్ రియాలిటీ వీ హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ హ్యాపెనింగ్ అనేది. ఇక్కడ అపోహలు ఉన్నప్పుడు దాన్ని తొలగించుకొని మనకున్న నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేదే మా ఆలోచన. అయితే ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనం షేర్ చేసుకోవాలా. ఏ ప్రాపర్టీ షో వచ్చినప్పుడు కూడా అందరు అనుకుంటారు అరే ఇలా ప్రాపర్టీ షోస్ ఉన్నాయి కదా, సేల్స్ దగ్గర వచ్చేసి క్రౌడ్ దాన్ని బట్టేసి అనేది. లాస్ట్ మేము ఆగస్ట్ లోపల అక్రాస్ ద సిటీ ఒక 3 సెంటర్స్లో ఈవెన్ వెస్టర్న్ హైదరాబాద్, నార్దర్న్ హైదరాబాద్ అండ్ ఈస్టర్న్ హైదరాబాద్ అని చేసినప్పుడు యూ ఆల్ నో, మీడియా అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ హ్యావ్ టేకెన్. ఆ రకంగా రెస్పాన్స్ వచ్చినప్పుడు సడన్గా ఒకటి ఏమైందంటే హైడ్రా అనౌన్స్మెంట్ తర్వాత ఒక రకమైన అపోహ వచ్చింది. అప్పుడు అంటే ఒక లేక్ ఫ్రంట్ లోపల లేక్కి దగ్గరగానే ఉండే ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అప్రూవల్ దగ్గర అనేది ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దెన్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద సీఎం గారు. బట్ ద ఇంప్లిమెంటేషన్ ఇట్ గేవ్ ఏ రాంగ్ ఇంప్రెషన్ అనమాట. దాని గురించి ఏ రకంగా దాన్ని ముందుకు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అనేది క్లారిటీ లేనప్పుడు ఏంటంటే కొంత అపోహలు ఏర్పడ్డ తర్వాత దట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్టాగ్నేషన్ అనమాట. ఒక స్తబ్దత అనేది వచ్చింది ఇండస్ట్రీ లోపల. బట్ గవర్నమెంట్ హ్యాస్ అండర్స్టూడ్, పర్టికులర్గా సీఎం గారు కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ అండ్ దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ విత్ ద బిల్డర్స్ అండ్ ఆ తర్వాత బ్యాంకర్స్ కూడా ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ టైం లోపల దే గేవ్ ద క్లారిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీడియా మిత్రులందరూ ఈ మధ్య లోపల మీరు రాస్తున్నారు కూడా, హైడ్రాకి సంబంధించినంత వరకు ఒక క్లారిటీ గవర్నమెంట్ వైపు నుంచి వచ్చింది. ఏది అనంటే జూలై 2024 ముందున్న పర్మిషన్స్ కానీ ఇచ్చినవి కానీ తర్వాత కన్స్ట్రక్షన్ అయినటి దాని మీద ఏ రకమైన ఇబ్బంది లేదనేది ఒక క్లారిటీ ఉందన్నమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ ఆఫ్ పాజిటివిటీ టు ద ఇండస్ట్రీ అనమాట. ఈ కన్ఫ్యూజన్ ఉన్నంతసేపు ఎవరు కూడా కష్టార్జితం, మనందరికీ కూడా తెలుసు ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అనమాట. ఆ కళని నిజం చేసుకునే టైం లోపల వల్ల జీవితాంతం చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే డబ్బులు పొదుపు చేసుకుంటారో రిస్క్ తీసుకోవడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ రకంగా క్లారిటీ రావడం మాకు చాలా సంతోషకరం. దాంతోపాటుగా ఇంకా హైదరాబాద్ ఈ మధ్యలో డల్ ఉంది ఇంకా ఏంటి అనేది అంటారు కాబట్టి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఓవరాల్గా ఇండస్ట్రీని స్టడీ చేసిన విధానం బట్టేసి అయితే కొన్ని ఎలా ఉంటాయనంటే దెర్ ఇస్ ఏ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లోపల ఇంపాక్ట్ ఏంటనేది మనకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది. దెర్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ అనమాట. మనకి హైదరాబాద్ గ్రోత్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ వన్.
ఇన్వెస్ట్మెంట్స్ అనేది టైం టు టైం వచ్చినప్పుడు ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఎనీ ఐటీ కంపెనీ ఒక 5-6 years లాంగ్ టర్మ్ ప్లానింగ్ తోటి వస్తారు కాబట్టి దే ఆల్వేస్ ఫోకస్ ఫర్ ద నెక్స్ట్ 20 years ఆర్ బియాండ్ దట్ అనమాట. అటువంటి అప్పుడు ఏది కూడా ఒక 1 year 2 years లోపల ఏదన్నా చిన్న రకంగా మేబీనో లిటిల్ బిట్ ఆఫ్ అన్సర్టనిటీ వచ్చేది కూడా నెవర్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద హైదరాబాద్. మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యలో కూడా ఉన్న పాజిటివిటీ ఐ వాంట్ టు షేర్ విత్ ద మీడియా అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బై ఆల్సో. ఎందుకనంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడమే మనకి మెయిన్గా రియల్ ఎస్టేట్కి చాలా ఊతం ఇచ్చేదన్నమాట. లైఫ్ సైన్సెస్ ఒక రిపోర్ట్ ఈ మధ్యలోనే వచ్చింది, గవర్నమెంట్ వైపు నుంచి రిలీజ్ చేసింది. ఇట్స్ ఆథెంటిక్ వన్, మేబీ మీడియా వైపు కూడా వచ్చి ఉంటుంది. November 2023 నుంచి December 2024 వరకు ఒక 1 yearకి మేబీనో ఈ పర్టికులర్ 1 year కోసం ది గేవ్ ఏ రిపోర్ట్. దాని ఓవరాల్గా ఒక 35,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చున్నాయి. 165 కంపెనీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో వీఆర్ గోయింగ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అరౌండ్ 51,000 అనమాట. సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ నుంచే మనకి ఇంత ఉన్నప్పుడు ఐటీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ ఎందుకంటే కొంత డీటెయిల్గా ఐఎమ్ టేకింగ్ టైం. వై? బికాజ్ రిప్రజెంటింగ్ ద ఇండస్ట్రీ వీ హ్యావ్ టు గివ్ ద క్లారిటీ వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అనే దాని మీద, వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే దాని మీద. అయితే మనం ఎప్పుడు కూడా అనుకుంటాం హైదరాబాద్ లోపల ఇన్ని కడుతున్నారు కదా, చాలా వరకు ఇన్వెంటరీ వస్తుంది కదా, ఇప్పుడు ఒక 4 లక్షల పైచీలకు ఉన్నాయని అనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీడియాలో మీ అందరికి కూడా, ఎందుకంటే ఫ్రెండ్స్ మీ అంతా కూడా మనం ఏం చేసినా కూడా పాండమిక్ అప్పుడు కూడా మనం చాలా వరకు డిస్కస్ చేసేవాళ్ళం. ఎప్పుడు ఒక మన రాష్ట్రం గురించి, మన ప్లేస్ గురించి నెగిటివిటీ కంటే కూడా రాబోయే మంచిని మనం ఎంత ముందుకు తీసుకెళ్ళిపోతే అది ఎప్పుడు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ గ్రోత్ మనం చూస్తున్నాం గడిచిన 5-6 సంవత్సరాలలో మీ అందరి సహాయ సహకారాలతోటి. ద వే యూ స్ప్రెడ్ అవుట్ ద పాజిటివిటీ, దాంతో ఈరోజు ఈ నిర్మాణ రంగం ఇలా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదే చెప్పదలుచుకున్నాను. ఐటీకి సంబంధించినంత వరకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంవత్సరానికి 150,000 ఉద్యోగాలు అనేది ఉంది. గడిచిన 3 సంవత్సరాలకు వేసుకుంటే 4.5 లక్షల ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఫిగర్స్ పెరిగి మనం సంవత్సరానికి 1 లక్ష పైచిలకు సేల్ చేస్తున్నాం ఒక యూనిట్స్ అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనమాట. దాంట్లో అన్ని సెక్టార్స్ వదిలేసినా కూడా ఐటీ నుంచి ఒక 50,000 మంది కొన్నారు అని అనుకున్నప్పుడు స్టిల్ 3 ఏళ్ళకి తీసుకున్నా కూడా 150,000 మంది కొంటే ఇంకా 3 లక్షల మంది అక్కడ దే ఆర్ ద ప్రాస్పెక్టివ్ బయర్స్ ఫర్ ద ఫ్యూచర్. అంటే 3 లక్షల మంది అక్కడ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా మనం 3 లక్షల యూనిట్లు కడితేంది, 4 లక్షలు కడితేమి, 5 లక్షలు కడితేమి, ఇట్స్ లైక్ రికరింగ్ థింగ్ అనమాట. కంటిన్యూస్లీ ఎంప్లాయ్మెంట్ వస్తూనే ఉంటుంది, మనకు ముందు కొనేవాళ్ళు ఉంటారు. హౌసింగ్ ఈజ్ ఎ నీడ్, హౌసింగ్ ఈజ్ ఎ డ్రీమ్. సో అటువంటిప్పుడు ఆ కళను సాకారం చేసే లోపల ఆ దిశ లోపల హైదరాబాద్ నిర్మాణానికి చాలా పద్ధతిగా వెళ్తుందని చెప్పవచ్చు. అయితే దాంతోపాటుగా ఈరోజు ఈవెంట్ చేసిన ఎస్బీఐ గురించి కూడా ఒక గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అక్రాస్ ద కంట్రీ ఇట్స్ ద లీడింగ్ బ్యాంక్, యూ ఆల్ నో. హౌస్ లోన్కి సంబంధించినంత వరకు మేబీ ఇప్పుడే సీజీఎం గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు 8 లక్షల కోట్ల పైచీలకు డిస్బర్స్మెంట్ అనేది జరిగింది. దానికి పర్టికులర్గా చెప్పాలంటే తెలంగాణకి ఓన్లీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వస్తే 65,000 crores అనేది మీరు ఆల్మోస్ట్ నో ఇట్స్ ఈవెన్ ఇట్ మైట్ హావ్ క్రాస్డ్ ఆల్సో 10% షేర్ అని తెలంగాణది ఉంది. దాంతోపాటు ఒక లోకల్గా తెలంగాణ ఏరియాకి సంబంధించినంత వరకు చూసుకుంటే ఓవరాల్ అన్ని బ్యాంకులలో చూసినప్పుడు 25% ఇస్ ద షేర్ ఆఫ్ ఎస్బీఐ. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఫిగర్స్ కూడా చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హోమ్ లోన్కి సంబంధించినంత వరకు ఎంతవరకు ప్రాస్పెక్టివ్ బయర్స్ ఉన్నారు, ఏ రకంగా సేల్స్ అవుతున్నాయి, ఏ రకంగా కూడా మార్కెట్ మొమెంటం పాజిటివ్ ఉందనేది. సో ఈ మధ్యలో ఒక లాస్ట్ 1 year ఫిగర్స్ కూడా చెప్పున్నారు. దే హ్యావ్ అప్రూవ్డ్ అరౌండ్ 20,000 హోమ్ లోన్ అప్రూవల్స్ అనమాట. దాదాపుగా చెప్పాలంటే ఒక 10,000 crores దాకా డిస్బర్స్మెంట్ కూడా చేసి ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ ద పాజిటివ్ ఇండికేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ అండ్ ఫ్యూచర్ మూవింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఏమవుతుందని అంటే వచ్చిన తర్వాత వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటున్నారు. బట్ స్టిల్ వాట్ ద ఫ్యూచర్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ మనము ఇక్కడ గవర్నమెంట్ గురించి కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అనౌన్స్మెంట్ ఆఫ్ మూసీ చూస్తున్నాము. మూసీ అనేది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఒకరోజు జరిగేది కాదు. ఇట్స్ అనౌన్స్మెంట్ వేడ్ ఇన్ ఎ బిగ్గర్ వే 1.5 lakh crore అనౌన్స్మెంట్ అనేది. అది ఇప్పుడు మనం ఒక 4-5 years అనేది మినిమం పడుతుంది. కాబట్టి వెన్ దట్ ఈస్ డన్ జస్ట్ ఇమాజిన్ ద టూరిజం
అంటే 1,50,000 కోట్లకు ఒక 10 బెనిఫిట్ ఉంటుందనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆశావాహులుగానే ఉండాలి. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. జరుగుతుందని ఆశతోటి ఉందాం, బట్ ఇట్ మేక్స్ ద ఇంపాక్ట్ అనమాట. దాంతోపాటుగా చూసినప్పుడు RRR అనౌన్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ అలాట్మెంట్ జరిగింది. సో అక్కడ వచ్చినప్పుడు ORR మనకి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక వజ్రాహారం. దాంతోపాటుగా RRR అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనకి మేజర్గా తెలంగాణలో వచ్చినప్పుడు చాలా వరకు డిస్ట్రిక్ట్స్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. కాబట్టి అదే RRR అండ్ ORR మధ్యలో రేడియల్ రోడ్ కానీ కనెక్టివిటీ చేసి నిజంగా గవర్నమెంట్ కానీ ఒక మంచి ప్రణాళికలతో వచ్చి టౌన్షిప్స్ కానీ అనౌన్స్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ గేమ్ అనమాట. దాంతోపాటుగా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాని మీద. అది మిస్ అవుతున్నాం. నిజంగా చెప్పాలనంటే బ్యాంకింగ్ నుంచి కూడా వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద కస్టమర్ బేస్ and support system for the builders also, and government also should come out with something innovative ideas అనమాట. ఒక రీజనబుల్ ప్రైస్కి ఒక బిల్డర్కి కానీ ల్యాండ్ అలాట్మెంట్ చేసే దిశ లోపల వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఇల్లు అనేది ఈవెన్ చైనా ఎకానమీ మీ అందరికీ కూడా తెలిసిందే. బికాస్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఏ మచ్ బెటర్ వే. మన దగ్గర కూడా తెలంగాణలో కూడా అలా చేసే విధంగా గవర్నమెంట్ కానీ ప్రణాళికలు చేస్తుందని అనుకుంటున్నాము. సో ఈ రకంగా చూసినప్పుడు మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్. ఇవన్నీ ఒక్కొక్కటి అనౌన్స్మెంట్ చేసే దిశ లోపల ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్ మే టేక్ టైం, ఒక 6 నెలలు గడవచ్చు. బట్ ద పాజిటివిటీ ఈజ్ దేర్. ఇంకా ఫ్యూచర్ కూడా మనందరికీ కూడా చాలా బాగుండబోతుంది అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ అవకాశాలు ఉండి మనకి ఎంప్లాయ్మెంట్కి ప్రాబ్లం లేనంత వరకు ఒకటి ఏంటంటే హైడ్రాది క్లారిటీ వచ్చిన తర్వాత మేము ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో బిల్డర్లందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈవెన్ ద బ్యాంకర్స్ కూడా లోన్ ఇచ్చే సిస్టమ్ మీద చూసినప్పుడు ఎలా ఉంది అని అంటే దేర్ ఇస్ అ పాజిటివిటీ. చాలా వరకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అనేది కొంచెం వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ఇది ఎందుకు క్లారిటీతో ఏది చెప్పకుండా మేము ఆర్టిఫిషియల్గా బాగుంది అని చెప్పడం కాదు. ద రియాలిటీ వీ హ్యావ్ టు స్పీక్. ఎప్పుడైతే ఇన్వెస్టర్ కూడా హైదరాబాద్ దాని గురించి ఉన్న అన్సర్టెనిటీ పోతుందో మళ్ళీ దాని మీద వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజున్న హైదరాబాద్ మీకు వచ్చే 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ప్రాపర్టీ షో ముఖంగా తెలంగాణ వ్యాప్తంగా కానీ ఉన్నా కూడా ఈవెన్ అక్రాస్ ఇఫ్ ఇట్ ఈస్ రీచింగ్ అక్రాస్ ద కంట్రీ, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ డెస్టినేషన్ ఫర్ ఆల్. మీ అందరు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్. హైదరాబాద్ దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అనమాట. ఎందుకంటే ద ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ సచ్ ఏ వే విచ్ అఫోర్డబుల్ ప్రైసింగ్ అనమాట. ఎప్పుడు కూడా హైదరాబాద్ది ప్రైసింగ్ గురించి కొంత కంపారిజన్ వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 12,000 ఇన్ ప్రైమ్ లొకేషన్. మీరు వేరే సిటీలో కానీ వెళితే ద లోయెస్ట్ ఈజ్ అరౌండ్ 8 కూడా అది మనం చూసుకోవాలా. ఈరోజు 100 కోట్లు పెట్టిన ల్యాండ్ లోపల కట్టే దగ్గర 12,000కి ఒక ఫ్లాట్ వస్తుందని అంటే మన నిజంగా తెలంగాణలో మనకు అందుబాటులో ఉండలేదు, ఒప్పుకుందాం. బట్ వెన్ కంపేర్ టు అక్రాస్ ద కంట్రీ వీఆర్ మోస్ట్ రీజనబుల్ అనమాట. చాలా తక్కువ ధరలో ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్లో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ద రైట్ టైం. ఒక ఇల్లు అనేది ఇక్కడ ఈ ప్రాపర్టీ షో లోపల మనకి 2 BHK నుంచి కూడా 5 BHK 6 BHK దాకా ఉన్నాయి. ఈవెన్ 50 lakhs నుంచి కూడా ఒక 6 crores దాకా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఈ ప్రాపర్టీ షోని తప్పకుండా విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకోండి. ఎందుకంటే SBI చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఇస్తుంటుంది, ప్రాసెసింగ్ ఉంది. దాంతో చాలా వరకు కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన SBI టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.